శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నేపాల్ విషయానికి వస్తే నేపాల్లో ఆ విధ్వంసం. సో అది అవినీతి ఒకటేనా ఇంకా వేరే కారణాలు ఉంటాయండి? ఒకటి దేశంలో ఏం జరిగిందనేది కారణాలు పక్కన పెడితే కనపడుతున్న కారణం అయితే అవినీతి మీద పోరాటము అని చెప్పేసి అంటున్నారు. ఇదంతా పెద్ద ఫార్స్ అని నేనైతే అంటానండి. అవినీతి మీద పోరాటం అని చెప్పి చేసిన వీళ్ళంతా చేసిన పని ఏంటి? దొమ్మిలు దోపిడీలు. ఈ దొమ్మిలు దోపిడీలు ఉద్యమం పేరుతోటి చేసిన వీళ్ళంతా అవినీతి మీద పోరాటం చేశారా? ఎవడికి అవకాశం ఉంటే ఎవడ బలం ఉంటే వాడు దోచుకు తింటా ఉన్నాడు. వీళ్ళకి ఎదురు తిరిగే అవకాశం వచ్చింది, ఎదురు తిరుగుతున్నారు. కానీ ఈ అవకాశాన్ని అడ్డంగా పెట్టుకుని కొంతమంది భారతదేశంలో ఉంటున్న చిల్లర గాడిద కొడుకులు, గుంట నక్కలు ఇదిగో పక్క దేశంలో నేపాల్లో తిరుగుబాటు చేశారు, బంగ్లాదేశ్లో తిరుగుబాటు చేశారు, పాకిస్తాన్లో తిరుగుబాటు జరిగింది, మరి మనం ఏం చేస్తున్నాం అని చెప్పి మాట్లాడుతున్నారు. వీళ్ళకి నిజంగా సిచ్యువేషన్ అర్థం కావట్లా. ఒకప్పుడు ఈ పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్, ఈ ఆఫ్ఘనిస్తాను, ఈ నేపాల్, ఇటు పక్కనున్న ఈ శ్రీలంకలో కూడా అవినీతి మీద పోరాటం జరిగింది. అధ్యక్షుడిని తరిమి కొట్టారు. ఈ దేశాలన్నీ కూడా ఒకప్పుడు భారత్ని ఇబ్బంది పెట్టడమే పనిగా బతికేవి. ఓ పక్కన ఈ తమిళ ఇష్యూ కావచ్చు, లేకపోతే అటు నేపాల్ వాడు ఇంకో ఇష్యూ కావచ్చు, బంగ్లాదేశ్ వాడు ఇంకో ఇష్యూ కావచ్చు, చొరబాట్లు కావచ్చు, ఏదైనా కానీ నరేంద్ర మోడీ గారు, అజిత్ దోవల్ గారు ఇట్లాంటి వాళ్ళు వ్యూహాత్మకంగా గత 10 ఏళ్ల నుంచి చేసిన పని వల్ల వాళ్ళు మన ఇబ్బంది పెట్టడం మానేసి వాళ్ళల్లో వాళ్ళే, అంటే మన గురించి ఆలోచించే సమయం కూడా వాళ్ళకి లేకుండా వాళ్ళల్లో వాళ్ళకే పడిపోయి ఇప్పుడు వాళ్ళ అంతర్గత సమస్యలతోటి వాళ్ళే సతమతం అవుతూ ఉన్నారు. సో ఇక్కడ అర్థం చేసుకోండి, భారతదేశంలో ఎందుకు ఆ పరిస్థితి లేదు, ఆ దేశాలకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అంటే భారతదేశంలో సుస్థిరంగా ఉన్న వ్యవస్థ. ఇక్కడ అవినీతి జరుగుతుంది అంటే ముఖ్యమంత్రుల్ని, మాజీ ప్రధానమంత్రుల్ని కూడా కోర్టులకు లాగారు, జైలుకి పంపించిన సందర్భాలు ఉన్నాయి. నిన్న మొన్న చూసుకుంటే మధుకోడ కావచ్చు, లేకపోతే లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, హేమంత్ సోరెన్ కావచ్చు, చివరికి అరవింద్ కేజ్రీవాల్ కూడా జైలుకి వెళ్ళొచ్చాడుగా. అసలు ఇప్పుడు ఇంకోటి లేటెస్ట్గా జైలుకి వెళ్తే పదవి తీసేయాలని కూడా అమెండ్మెంట్ కూడా వస్తుందిగా. ఇలాంటి అమెండ్మెంట్స్ తీసుకొస్తూ రాజ్యాంగంలో కూడా మార్పులు తెస్తూ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంచి సుపరిపాలన వైపు అడుగులేస్తూ ఉందిగా. మరి ఇవన్నీ స్వాగతించకుండా మనం కూడా అలాగే తిరుగుబాటు చేయాలంటే చేయండి కొడకల్లారా. తిరుగుబాటు చేస్తే ఏమవుద్ది? ఈ దేశంలో తిరుగుబాటు చేయడానికి మీలాంటి తీరుబడి ఎక్కువైన కుక్కలే కాదు, ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ఈ దేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న మాలాంటి ఆ స్వాభిమాన శక్తులు కూడా ఉన్నాయి. మేము చూస్తూ కూర్చుంటామా? లేదండి. అండ్ ఇంకోటి, అవినీతి చేసినా కూడా అక్కడ అడగటానికి వ్యవస్థలు లేవు. మీరు పాకిస్తాన్లో చూడండి, సరైన ప్రజాస్వామిక వ్యవస్థ కాదు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా లేదు. నేపాల్లో ఆ పరిస్థితి లేదు. శ్రీలంకలో ఉన్నా కూడా దాన్ని నిర్వీర్యం చేసేసుకున్నారు. కానీ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత బలంగా ఉందంటే 75 ఏళ్ల నుంచి ఇక్కడ ఎవడు కూడా గుత్తాధిపత్యం చేస్తూ నిరంకుశత్వం చూపించలేకుండా పోయారు. మధ్యలో ఒక్కసారి ఇందిరాగాంధీ గారు ఒక ప్రయత్నం చేస్తే ఆవిడికి దేశ ప్రజలందరూ కలిసి ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా 83లో చూశారు. మనిషా కొయిరాల ఆ వీడియో వైరల్ అవుతుందండి, తను ఇచ్చిన ఇంటర్వ్యూకి సంబంధించి. తను ఎప్పుడైతే లెఫ్ట్ భావజాలం ఎంటర్ అయిందో అప్పుడు మా దేశంలో అస్తిత్వం కోల్పోయాం. మేము అంతకుముందు ఉన్నది వేరు, మేమందరం అంటే హిందూ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ఆ అస్తిత్వాన్ని కోల్పోవడం జరిగింది అని చెప్పి అది వీడియో బాగా వైరల్ సర్క్యులేట్ అవుతుంది. మనిషా కొయిరాలా గారు ఒక్కళ్ళే కాదండి, మనిషి అన్నోళ్ళు ఎవరైనా సరే అదే మాట చెప్తారు. ఓకే, నేపాల్ అనేది నిజానికి రెండో ఉదాహరణ. మొట్టమొదటి ఉదాహరణ భారతదేశమే. ఈరోజు భారతదేశం హిందూ రాజ్యంగా ఉన్నప్పుడు ఈ దేశంలోకి అన్ని మతాలలో అల్లుళ్ళలాగా వచ్చారుగా, తిని బతికారుగా పందుల్లాగా, ఇప్పటికీ బతుకుతున్నారుగా. కానీ ఇప్పుడు హిందూ రాజ్యం నుంచి సెక్యులర్ రాజ్యం అయ్యింది. మొన్న నరేంద్ర మోడీ గారు ఒక 3 చట్టాలు తేవాలని ట్రై చేశారు, సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ అని చెప్పేసి. అంటే పక్క దేశాల్లో, సరిహద్దు దేశాల్లో ఎవరైతే మతహింసకి గురవుతున్న మైనారిటీలు ఉన్నారో, అంటే ముస్లిం దేశాల్లో మతహింసకు గురవుతున్న క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, సిక్కులు కావచ్చు, జైనులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా భారతదేశంలోకి తీసుకువచ్చి వాళ్ళకి శరణార్థుల హోదా ఇచ్చి భారతదేశంలో వాళ్ళు బ్రతకడానికి అవకాశం ఇవ్వాలి అనుకున్నారు. కానీ ఈ దేశంలో ముస్లిమ్స్ అందరూ కూడా ఒక్కసారి పెద్ద పెట్టున రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేశారు, సిఏఏ, ఎన్ఆర్సీని రద్దు చేయాలని చెప్పేసి. మరి ఈ గాడిద కొడుకులు అందరూ బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారతదేశంలోకి వచ్చి ఓటర్ కార్డులు తీసుకున్నప్పుడు, ఆధార్ కార్డులు తీసుకున్నప్పుడు నోట్లు ఎవడ పెట్టుకున్నారు?
బర్మా నుంచి రోహింగ్యా వాళ్ళని తరిమేస్తే భారతదేశానికి పారిపోయి వచ్చినప్పుడు ఇక్కడ పాత బస్తీ దాకా వచ్చి సెటిల్ అయిపోతే ఇక్కడే ఉంటున్న ఒక ఎమ్మెల్యే, ఒక మూర్ఖుడు మీ అందరికీ ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇప్పించే బాధ్యత నాది అన్నప్పుడు వీళ్ళ నోట్లో ఎవడో పెట్టుకున్నారు? అంటే భారత్ హిందూ దేశంగా ఉంటే భారత్తో పాటు భారత్ చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశాలన్నీ కూడా బాగుంటాయి. కానీ భారత్ ఎప్పుడైతే సెక్యులర్గా మారిందో చుట్టుపక్కల ఉన్న హింసకి గురవుతున్న, అణచివేతకి గురవుతున్న వాళ్ళకి కూడా భారత రక్షణ కల్పించలేని స్థితికి వీళ్ళు దిగజార్చాలని చూస్తూ ఉన్నారు. సో ఒక హిందూ దేశంగా ఉంటే లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు అన్న నినాదం మాత్రమే ఉంటుంది. భారత్ ఒక మతరాజ్యంగా మారితే, అది ఇస్లాం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఆ మతానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే బాగుండాలనుకునే మత గ్రంథం చదువుతున్న వాళ్ళు ఈ దేశాన్ని అలా ఉండనిస్తారా? ఇది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఈ దుర్గతి ప్రస్తుతం భారతదేశానికి ఏర్పడింది. ఇలాంటి దుర్గతి నేపాల్కి ఏర్పడే లోపే నేపాల్లో తిరుగుబాటు చేసుకుని వాళ్ళు మళ్ళీ పరిస్థితులను చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత్లో నిజంగా ఒక ఉద్యమం రావాలి అంటే తిరిగి జరగాల్సింది ఇదే సాఫ్రన్ రెవల్యూషన్ రావాలి. ఒక కాషాయ విప్లవం వచ్చి ఈ దేశం మొత్తాన్ని కూడా కాషాయమయంగా మార్చుకోవాలి. ఎందుకు కాషాయమయంగా మార్చుకోవాలంటే కాషాయం అనేది త్యాగానికి గుర్తు. ఈ దేశంలో నిజంగా మా శాస్త్రాలన్నీ కూడా త్యాగాన్నే పరమావధిగా చెప్పాయి. త్యాగేనైకే అమృతత్వ మానసుహో అని చెప్పేసి ఉపనిషత్తు చెప్తుంది. ఒక వ్యక్తి త్యాగం ద్వారా మాత్రమే అమరత్వాన్ని పొందగలడు అని చెప్పేసి. అటువంటి త్యాగాన్ని నమ్ముకున్న సనాతనవాదులు మేము. భారతదేశం సనాతన భారతంగా మారితే ఈ చుట్టుపక్కల ఉన్న అందరూ బాగుండాలని మేము పూజలు చేస్తామండి. కేవలం హిందువులు మాత్రమే బాగుండాలని కోరుకునేంత సంకుచిత స్వభావం మాకు లేదు. అండ్ ఇంకోటి, ఈ జెండాలు చూసారా మీరు? వేరే దేశాలకు సంబంధించిన జెండా చూశానండి. ఇప్పుడు ఇట్లాంటివి ఇంటర్నల్గా ఎన్నైనా జరగవచ్చు, కానీ వేరే దేశాలకు సంబంధించిన ఫ్లాగ్స్, ఇస్లాం కంట్రీస్ సంబంధించినవి, అవి అసలు ఉపేక్షించేది కాదండి. అది ఇమీడియట్గా వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ఇమీడియట్గా 100% చర్యలు తీసుకోవాలండి. అయితే ఇప్పుడు వాళ్ళంతా కూడా తెలివి మీరిపోయారు. పూర్వం ఎట్లా ఆ ఉండేదంటే దేశం మీద ప్రేమ ఏంటండి? ఆ దేశాల మీద, ఆ దేశాల మీద వాళ్ళకి ప్రేమ ఉంటుందండి. పూర్వం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు పాత బస్తీలో మీరు చూసినట్లయితే ఒక ఆకుపచ్చ జెండాకి మధ్యలో చందమామ కనిపిస్తూ ఉండేది. ఓకే. ఎందుకంటే అది పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ జెండాలను పోలి ఉండేలాగా కట్టుకునేవాళ్ళు. కానీ పోయిన ఏడాది నుంచి ఈ ఏడాది కానీ ఈ మిలాదున్ నబీ కనుక మొన్న ర్యాలీలు చేశారు కదా, మీరు చూసినట్లయితే ఒక గ్రీన్ పట్టి, రెడ్ పట్టి, వైట్ పట్టి, బ్లాక్ పట్టి ఉన్న జెండాలను కొత్తగా పెట్టుకోవటం మొదలుపెట్టారు. రైట్. ఎందుకంటే అది పాలస్తీనా జెండాలని పోలి ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ పాలస్తీనా జెండాలని పెడితే మొన్న కాకినాడలో కేసులు అయినాయి కాబట్టి పాలస్తీనా జెండా యథాతథంగా పెట్టకుండా పాలస్తీనా జెండాలను పోలి ఉండేలాగా ఈ 4 రంగుల జెండాలని పెట్టుకుంటున్నారు. దాని మీద ఏదో రాతలు రాసుకుంటూ ఉన్నారు వాళ్ళు. అంటే తెలివి మీరిపోయారు. మేము పాకిస్తాన్ కోసం, మేము బంగ్లాదేశ్ కోసం, మేము టర్కీ కోసం, మేము సౌదీ అరేబియా కోసం, మేము పాలస్తీనా కోసం పని చేస్తాము అని చెప్పకనే ఈ దేశ ప్రజలందరికీ కూడా హింటిస్తూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశం వాళ్ళకి ఎప్పుడు కూడా మాతృభూమిగా వాళ్ళు భావించట్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళందరికీ ఈ అహంకారం రావడానికి కారణం ఏంటి అంటే పార్లమెంటు సాక్షిగా ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అనే వ్యక్తి జై పాలస్తీనా అని చెప్పేసి అన్నాడు. జై భారత్ అని అనని వ్యక్తి, జై భారత్ మాత అని చెప్పని వ్యక్తి జై పాలస్తీనా అని పార్లమెంటు వేదికగా చెప్పి ఈ దేశపు సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించాడు. అతని మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అరే పార్లమెంట్లో పక్క దేశం భజన చేసిన వాడికి, అది పక్క దేశం కూడా కాదు, ఇప్పుడు ప్రస్తుతం మన మిత్రదేశం కాని దేశానికి భజన చేసిన వాడికి మనం ఏ శిక్ష విధించలేకపోయాం, సరైన కేసులు పెట్టలేకపోయాం. మరి ఒక ఎంపీనే ఏమీ చేయలేని వాడిని ఒక రోడ్డు మీద ఎవడైనా తిరుగుతుంటే వాడిని ఏం చేయగలుగుతాం మనం? రేపు వాడు అదే క్వశ్చన్ చేస్తాడు. పార్లమెంట్లోనే అన్నాడు కదా, ఏం తప్పే ఉంది అంటాడు. ఆ రోజే వాడి మీద సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ దేశపు సార్వభౌమాధికారం ముందు ప్రపంచంలో ఉన్న ఏ ఆస్తి అయినా మాకు దిగదుడిపే, మా కాలి గోటితో సమానం అనే భావన గనక భారతీయుల్లో పెంచి ఉంటే ఖచ్చితంగా వాడు ఆ మాట మాట్లాడి ఉండేవాడు కాదు. అలా మాట్లాడిన వాడిని వీళ్ళు ఉపేక్షించి ఉండేవాళ్ళు కాదు. కానీ వాళ్ళ పిల్లలు చూస్తుంటే మైనర్ పిల్లలు, చాలా చిన్న పిల్లలు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అందరు కుర్రోళ్లే. అంతే అండి, అదే తెలివి కదా. ఇప్పుడు మైనర్ల మీద కేసులు ఉండవు కాబట్టి వాళ్ళతో పట్టిపిస్తారు. ఓకే, కేసులో వాళ్ళు ఉన్నారు కదా, పెడితే కేసు అందరి మీద పెట్టాలి. లేదంటే మైనర్ల మీద కేసు పెట్టకుండా మేజర్ల మీద మాత్రమే పెడతారా? పట్టుకున్నారు అనుకోండి, మొన్న ఆయన ఫారూక్ షుబ్లీ గారు చెప్పట్ల అమాయకత్వంతో తెలియక చేసిన పని ఆ జెండా పట్టుకోవటం అని చెప్పి కాకినాడలో ఆయన అన్నారు. అమాయకత్వంతో అట్లా కూడా చేస్తారా? వదిలేయమని. అంటే ఏ దేశపు జెండానో పట్టుకుంటున్నామో, ఏ ఎజెండా పట్టుకుంటున్నామో తెలియకుండా అంత ధైర్యంగా కారుల్లో తిరుగుతారు. ఒక కారు అయితే అమాయకత్వం, 4 కారుల్లో ఒక్కడికి కూడా అది పాలస్తీనా జెండా అని తెలియలేదా? ఎవరిని సార్ పిచ్చోళ్ళని చేస్తారు ఈ జనాల్ని?